హాయ్ అండి, నమస్తే. ఏం లేదండి, ప్రతి మనిషి అండి చిన్నతనంలో అప్పుడు కొన్ని ఆశలు ఉంటాయి. మిడిల్ ఏజ్లో కొంత కోరికలు ఉంటాయి. కొంత ఏజ్ వచ్చేసిన తర్వాత 60 ఇయర్స్ అలా వచ్చిన తర్వాత మనుషుల్లో మార్పు వస్తుందండి. ఏంటంటే చిన్నతనంలో ఏంటంటే అతి ఉత్సాహంగా ఉంటాం. అసలు మన జీవితంలో ఎదురు లేదురా, మనకెవరూ లేదురా, అబ్బో మనం మనంత జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరు లేరురా, అసలు మనం అట్లా ఇట్రా అనుకుంటాం. కొంత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం అనుభవాలు వస్తుంటాయి. మనం ఎక్కడ తగ్గాలో తెలియదు, ఎక్కడ ఎక్కడ మాట్లాడాలో తెలుసుకొని మనం మాట్లాడాలనుకుంటాం. కొంతమంది పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత 60 ఇయర్స్ అయి సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత అండి మనుషులు మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే బ్రతుకు కొంతకాలం అయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుందండి. అయ్యో, ఈ టైంలో పిల్లలు మాట్లాడించే వాళ్ళ లైఫ్లు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటారు. ఇవాళ ఇతర దేశాల్లో ఎక్కువ స్థిరపడుతున్నాయి కాబట్టి పిల్లలు అక్కడెక్కడో ఉంటారు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకు వాళ్ళు తిరుగుకున్నప్పుడు వస్తారండి. వచ్చినప్పుడు ఈ లోపల ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ కూడా అండి కొన్ని ఆకలింప చేసుకోవాలి. ఏంటి అంటే, అరే మేము ఎప్పటికైనా మేము ఒంటరిగానే ఉండాలి, ఒంటరిగా బ్రతకాలి, మన కోసం మనం సమకూర్చుకుంటూ మన జీవితాన్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి అనేది ఉండాలి. చాలామంది ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్తారండి. డిప్రెషన్ మనిషిని అండి ఎంత కోలుకోలేని దెబ్బ కొడుతుందో సీనియర్ సిటిజన్స్ని కొంతమందిని అడిగితే చెప్తారండి. ఆ డిప్రెషన్ రావడానికి కారణం ఏంటంటే యాక్టివిటీస్ లేకపోవటం. మీరు మీ వయసుకు తగ్గట్టుగా యాక్టివిటీస్లో ఉండాలండి. మీరు ఒక మంచి చదువుకున్న మనిషి, 10 మందికి మీ స్పీచ్ వినిపించండి, 10 మందికి మంచి విషయాలు చెప్పండి, స్వార్థం లేని మనస్తత్వంతో ఉండండి, చిరునవ్వుతో పలకరించండి, అందరినీ కలుపుకుపోవటాన్ని ట్రై చేయండి. కానీ ప్రతి దాంట్లో కాంట్రవర్సీ కాకుండా ప్రతి దాంట్లో విమర్శలు ముఖ్యంగా అండి పెద్దవాళ్ళు అయిన తర్వాత అసలు విమర్శలు అనేది చేయకూడదండి. చాలామందిలో చేసే పెద్ద ఫాల్ట్ ఏంటంటే విమర్శలు చేయటం, మనుషులు ప్రతి వాళ్ళని క్రిటిసైజ్ చేయటం. ఇది తప్పండి. ఆడైనా మగైనా మనుషుల్ని గౌరవంగా ప్రేమించేటట్టుగా మాట్లాడాలి. అప్పుడే మీరు పెద్దవాళ్ళైనా మిమ్మల్ని. తర్వాత ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందంటే అబ్బా ఈ పెద్ద ఆయన ఏదో చెప్తున్నాడు అనుకో. కాబట్టి జనరేషన్ మారిందండి. మీ జనరేషన్లో ఉన్నట్టు ఇప్పుడు ఓపికలు లేవండి. పిల్లలకి ఏంటంటే బిజీ లైఫ్, వాళ్ళు మనతో స్పెండ్ చేసేది 5 నిమిషాలు పని. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు మనం జోవియల్గానో ఏదో నచ్చిన కాదో నచ్చిందో చెప్పినప్పుడు పిల్లలు ఏమవుతారంటే మనతో అట్రాక్ట్ అవుతారు. అలా కాకుండా అండి ఎవరితోనైనా సరే మనం మాట్లాడేటప్పుడు కొత్త విషయాలు మీరు పేపర్ చదువు కానీ టీవీ చూసి కానీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని కొత్త విషయాలు మీరు చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరో కొత్త విషయం మనకేదో చెప్తున్నారని మీరంటే ఇంట్రెస్ట్, మీరు ఎప్పుడు వస్తారా అని కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడు రొటెన్గా ఏదో జాలిగా లేకపోతే ఏదో నీరసంగా మీరు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, అబ్బాయి ఏదో చెప్తున్నాడు రా సోది అని, ఏదో చెప్తుందిరా బాబు ఈవిడిది మనం వినాలా అన్నట్టు. అలా ఇప్పటికీ ఉండదండి. మీ లైఫ్లో లాస్ట్ బ్రెత్ వరకు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో అయినా చక్కగా మీరు ఐక్యూ మరి పర్సన్ లాగా ఉండాలి. ఎక్కడ వస్తున్న అమ్మగారు వచ్చారంటే గౌరవం ఉండాలి. చక్కగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, మనకు కొత్త విషయాలు చెప్తారు. మీరు ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా కొత్త విషయాలు మాట్లాడండి. కొత్త విషయాలు మాట్లాడుతుంటే పర్సన్స్ కూడా మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు వస్తుంటే రెస్పెక్టబుల్ పర్సన్గా కనపడతారు. కాబట్టి ఎవరైనా సరే పేపర్ చదువుతుండి, కొత్త విషయాలంటే నోట్ చేసుకోండి. డెఫినెట్గా మీరు మీ అవగేషన్ని మీరు చక్కగా పెంచుకోండి, మీ యాక్టివిటీస్ని మీరు పెంచుకోండి, మీరు సంతోషంగా ఉండటాన్ని ట్రై చేయండి. అప్పుడే మీరు ఒక రోల్ మోడల్ లాగా అందరికీ కనిపిస్తారండి. దయచేసి మీరందరూ కూడా చక్కగా సోషల్ మీడియాను కూడా సాధ్యమైనంత వరకు వాడుకోండి. చక్కగా మీకు సంబంధించినది ఏదైనా సరే మీరు కొత్తవి చెప్పడం వల్ల ఏంటంటే మీరు వస్తే ఏదో కొత్త విషయం తెలిసిద్ది అన్నట్టుగా జనాల్లో ఉండాలి. డిప్రెషన్ అస్సలు పడకండి. డిప్రెషన్ పడితే మీ ఆరోగ్యమే పాడవుతుందండి. మీ ఆరోగ్యం పాడైతే ఎవరికి నష్టం? ఉంటే మీ 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 పార్ట్నర్కే ఇబ్బంది, లేకపోతే ఇంకెవరికి ఇబ్బంది ఉండదండి. మీకేంది, ఆయన ఎప్పుడు ఈర్ష్యగా మాట్లాడతాడు, ఆయన ఎప్పుడు కాంట్రవర్సీ మాట్లాడతాడు, ఆవిడ ఎప్పుడు పిత్రీలు చెప్తాడు. ఇది అవసరం అండి, మనకి అవసరమే లేదు. మంచిగా మాట్లాడండి. ఎవరి విషయాలు మనకు అవసరం లేదండి. మనకి జీవితంలో ఏదైనా జరిగిన ఏంటో మంచి విషయాలు ఉంటే చెప్పండి, కొత్త విషయాలు ఉంటే చెప్పండి. మిమ్మల్ని అందరూ ఆప్యాయంగా చూస్తారు. ఈ జీవితంలో లాస్ట్ ప్రాణం పోయే వరకు కూడా మనం ఎవరితో కూడా చిన్న మాట అనిపించుకోకుండా వెళ్ళిపోవటంలో ఉన్న గొప్పతనం ఎందులో ఉండదండి. కాబట్టి మీరు అందరూ మంచి మంచి విషయాలు నేర్చుకొని చెప్పండి. ఇవాళ బుక్స్ అందుబాటులో ఉన్నాయి, మళ్ళీ బుక్స్ అలవాటు చేసుకోండి పాత పద్ధతిలో.
చక్కగా టెక్నాలజీని వాడుకోండి, అన్నీ నేర్చుకోండి. ఏదైనా కొత్తది ఉంటే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే వెళ్ళండి. వెళ్ళటం వల్ల ఏంటంటే 10 మంది మాట్లాడిన దాంట్లో ఒక్కటన్నా మనకు మంచి కనపడుతుంది. ఆ మంచిని యాక్సెప్ట్ చేసుకుంటూ దాన్ని మన జీవితంలో ఏమన్నా అన్వయించుకోవచ్చా అనే విషయాన్ని కూడా మీరు గుర్తెరిగి అది జీవితంలో మన మార్పుకు నాంది అవ్వచ్చండి. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు ఎవరున్నా, ఒంటరిగా ఉన్నా ఇద్దరున్నా, లాస్ట్ మినిట్ వరకు హ్యాపీగా ఉండండి. అప్పుడే మీ జీవితంలో ఒక పరమార్థం ఉంటుందనేది నేను నమ్ముతానండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.